నవంబర్ 13, 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, మీరు దుఃఖాన్ని సహనం చేయడంలో చాలా సమయాన్ని వ్యర్థం చేశారు. ఇప్పుడు ప్రపంచం మారుతోంది. మీరు తండ్రిని స్మృతి చేయండి. సతోప్రధానంగా అవ్వండి. అప్పుడు సమయము సఫలమవుతుంది. ప్రశ్న: 21 జన్మల కొరకు లాటరీని ప్రాప్తి చేసుకునేందుకు పురుషార్థం ఏమిటి? జవాబు: 21 జన్మల కొరకు లాటరీని తీసుకోవాలంటే మోహాజీతులుగా అవ్వండి. ఒక్క తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వండి. ఇప్పుడు ఈ పాత ప్రపంచము పరివర్తన అవుతుంది. మనము కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాము అన్నది సదా స్మృతిలో ఉండాలి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి. సుధాముని వలె పిడికెడు బియ్యాన్ని సఫలం చేసుకొని సత్యయుగి రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: ఇప్పుడు ఈ శరీరము ద్వారా ఎటువంటి వికర్మలు చేయకూడదు. రిజిస్టర్ పాడయ్యే విధముగా ఎటువంటి ఆసురీ కర్మలు జరగకూడదు. రెండో పాయింట్: ఒక్క తండ్రి స్మృతి యొక్క నశాలో ఉండాలి. పావనంగా అయ్యే ముఖ్యమైన పురుషార్థాన్ని తప్పకుండా చేయాలి. గవ్వల వెనుక మీ అమూల్యమైన సమయాన్ని పాడు చేసుకోకుండా శ్రీమతము ద్వారా జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. వరదానము: స్వయాన్ని విశ్వసేవ కొరకు అర్పితము చేసుకొని మాయను దాసీగా చేసుకునే సహజ సంపన్న భవ. ఇప్పుడు మీ సమయాన్ని, సర్వప్రాప్తులను, జ్ఞానాన్ని, గుణాలను మరియు శక్తులను విశ్వసేవ కొరకు సమర్పితము చేయండి. ఏ సంకల్పం కలిగినా చెక్ చేసుకోండి, అది విశ్వసేవ కోసమే ఉందా. ఈ విధముగా సేవ కోసం అర్పణం అవ్వడము ద్వారా స్వయం సహజముగా సంపన్నమవుతారు. సేవా లగ్నం ఉన్న చోట చిన్న పెద్ద పేపర్లు లేక పరీక్షలు స్వతహాగానే సమర్పణ అయిపోతాయి. అప్పుడిక మాయకు భయపడరు. సదా విజయులుగా అయ్యే సంతోషంలో నాట్యము చేస్తూ ఉంటారు. అటువంటి వారు మాయను తమ దాసీగా అనుభవం చేస్తారు. స్వయం సేవలో సరెండర్ అయినట్లయితే మాయ స్వతహాగా సరెండర్ అయిపోతుంది. స్లోగన్: అంతర్ముఖత ద్వారా నోటిని మూసివేసినట్లయితే క్రోధము సమాప్తమైపోతుంది. అంతర్ముఖత ద్వారా నోటిని మూసివేసినట్లయితే క్రోధము సమాప్తమైపోతుంది. అవ్యక్త సూచనలు: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఏ విధముగా ఒక్క క్షణంలో స్విచ్ను ఆన్ చేయటము మరియు ఆఫ్ చేయటము జరుగుతుందో అదే విధముగా ఒక్క క్షణములో శరీరం యొక్క ఆధారాన్ని తీసుకోవాలి మరియు ఒక్క క్షణములో శరీరం నుండి అతీతమై అశరీరి స్థితిలో స్థితులైపోవాలి. ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి. ఇప్పుడిప్పుడే అశరీరిగా అయిపోవాలి. అవసరమైనప్పుడు శరీరం అనే వస్త్రాన్ని ధరించాలి. అవసరం లేనప్పుడు శరీరం నుండి వేరైపోవాలి. ఇది ప్రాక్టీస్ చేయాలి. దీనినే కర్మాతీత అవస్థ అని అంటారు. ఓం శాంతి.